హాయ్ ఫ్రెండ్స్, రమాస్ టేస్టీ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ. ఈ వెజ్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా, ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో అందరూ కూడా ఎంతగానో లైక్ చేస్తారు. దీనికోసం ముందుగా బ్రోకలీ, కాలీఫ్లవర్, మిర్చి, టమోటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్, ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ని కొంచెం తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనాని కూడా ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఆ బౌల్లో వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడరు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినట్లుగా యాడ్ చేసుకుని, పెరుగు 1 కప్పు ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ ముక్కలన్నిటికీ ఈ మసాలాలు, పెరుగు అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసాక పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక వీటికి 1 చెక్క నిమ్మరసము, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ యాడ్ చేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది. మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యాక వీటిని 30 to 45 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఇలా ఆనియన్స్ని సన్నని చీలికలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇలా వచ్చాక మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం ఇలా నీళ్ళని ఎసరుగా పెట్టుకొని వీటిలో కొన్ని బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ స్పైసీగా చేయడం కోసం ఎక్కువ మసాలాలనే తీసుకున్నాను. మీరు మీ స్పైసీని బట్టి కొంచెం తక్కువగా తీసుకోండి. ఇలా 2 టేబుల్ స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ ఎసరిని బాగా మరగనివ్వాలి. ఈలోపు అరగంట ముందుగానే బియ్యాన్ని కడిగి ఇలా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ 1/2 కిలో తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ ఎసరు బాగా మరుగుతుంది కదా. ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని దీనిలో వేసి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని మనం 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 70% కుక్ అయిపోయింది రైస్. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్ సహాయంతో నేను నీళ్లు వాడ్చేస్తున్నాను. ఇలా వాడ్చుకున్న తర్వాత మనం కర్రీని ప్రిపేర్ చేసుకుని ఈ రైస్ని కర్రీలో వేసుకొని మళ్ళీ మనం దమ్ చేసుకోవాలి. ఇలా కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కొన్ని స్పైసెస్ని ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. నేను స్పైసెస్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మొత్తం అన్నీ కూడా మీరు తక్కువ తినేటట్లయితే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది నేను స్పైసీగా చేశాను ఈ బిర్యానీ. ఇప్పుడు కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని దీనిలో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మనం 30 to 45 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని తీసుకొచ్చి దీనిలో వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత తీసి ఇలా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టాలి. అలా ఇంచుమించుగా మనం 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంటే మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా 70% వరకు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి, ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకి 70% కుక్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం దమ్ ప్రాసెస్ మొదలు పెడదాము. మనకి ఎక్కువ క్వాంటిటీ రైస్ అయితే కనుక వేరే దానిలో కడాయిలో పెట్టుకోవాలి దమ్ బిర్యానీకి. కానీ ఇక్కడ నేను 1/2 కిలో రైసే కనుక ఇదే కడాయిలో నేను ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే నేను దీనిలో హాఫ్ కర్రీని ఒక ప్లేట్లోకి తీసేసాను.
ఇప్పుడు ఈ హాఫ్ కర్రీకి హాఫ్ రైస్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక లేయర్ లాగా పెట్టుకుని ఈ రైస్ వేసాక దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని, పుదీనా, కొత్తిమీరలను కూడా వేసుకుని మిగిలిన వెజిటేబుల్ కర్రీని దీనిపైన మళ్ళీ వేసుకొని ఆ మిగతా రైస్ని కూడా సెకండ్ లేయర్గా మనం వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ బిర్యానీని చాలా స్పైసీగా చేశాను. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే మాత్రం స్పైసెస్ని తగ్గించుకోండి. అలాగే మసాలాలని, కారాన్ని కూడా మీకు తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రైస్ని కూడా ఒక లేయర్లా వేసుకొని దీనిపైన కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని, పుదీనా, కొత్తిమీరలను కూడా వేసుకొని ఓ 5 మినిట్స్ ముందుగానే కుంకుమ పువ్వుని వేడి పాలల్లో నానబెట్టుకుని ఆ పాలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నెయ్యి 3 to 4 టేబుల్ స్పూన్ ఉండేలాగా నెయ్యిని కూడా వేసుకొని మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలి. చూడండి, కింద నేను పాత అట్ల రేకుని పెట్టి దమ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి దమ్ బిర్యానీలు ఎప్పుడు కూడా అడుగు పట్టవు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 అవర్ దమ్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మూత తీయకుండా అలాగే వదిలేయాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకొని చూస్తే చూడండి ఎంత బాగా దమ్ అయిపోయిందో. వావ్, వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా బాగా కుక్ అయిపోయినాయి. చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి దమ్ బిర్యానీ. యమ్మీగా స్పైసీగా ఎంతో వేడిగా చాలా బాగా వచ్చింది బిర్యానీ. మరి ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసేద్దామా? మరి మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలామంది సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్స్ రావడం లేదని అడుగుతున్నారు. దీనికోసం మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఇలా గంట సింబల్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. మరి తెలిసింది కదా, వెంటనే ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.